సాగరుడు సంతోషప్రదుడు. సంవత్సరంలో 4 సార్లు సాగర స్నానం చేయాలని, అవి కూడా ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమలలో చేయాలని, అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని మన పురాణాలు చెప్తాయి. స్నానము అంటే షవర్ బాత్ చేయడమో, స్విమ్మింగ్ పూల్‌లో చేయడమో కాదు. నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు కూడా నిలబడి కనీసము 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటి చాదస్తం అని విసుక్కోవద్దు. చాదస్తం కాదు, సైన్స్ కూడా. నీటిలో విద్యుత్ శక్తి ఉందని సైన్స్ కూడా చెబుతుంది. కానీ ఈ సైన్స్ పుట్టకముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు.